అండ్ మీరు గట్ హెల్త్, మెయిన్ గట్ హెల్త్, మొత్తం ఇంటర్వ్యూలో గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. సో మీరు ఏమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారా మా వ్యూవర్స్కి? ఏంటి, వాట్ ఈస్ గట్ హెల్త్ యాక్చువల్లీ, అండ్ హౌ డూ యూ హ్యావ్ టు రిప్రజెంట్ గట్ హీలింగ్? గట్ హెల్త్ అంటే నేను ఇది చూపిస్తాను అందరికి. యూజువల్గా చాలా మందికి తెలియదు కదా ఏంటి ఇన్సైడ్ మన గట్ ఎలా ఉంటుందని. సో దిస్ ఇస్ జస్ట్ అ సింపుల్ పిక్చర్ ఐ షో. దిస్ ఈస్ యువర్ esophagus, which is like a food pipe, and then this is the stomach, and then it's a small intestine. You see all the curly stuff here, and from the small intestine the food goes to the large intestine, and the food here is supposed to be the new absorption. Okay, here the bacteria avanni undavu anamata deenlo small intestine lo. Then large intestine is place where you have lot of bacteria stay for several reasons. If your food is not digested properly, when you are in that fight or flight mode, the stomach doesn't produce enough acid. That means when you are too anxious and eating in a rush and not chewing it properly, undigested food anta vachesi ikkada bacteria accumulation anta jarugutadi anamata food digest kaapothe. So food digestion ante chaala important. So idi entante idi next slide చూపించేది. ఇది ఇన్సైడ్ మనము ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ని ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఇది చూపిస్తున్నాను. సో దీనిలో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో నార్మల్ లైనింగ్, ఇది రైట్ సైడ్ ఉన్నది లీకీ గట్ అంటాం. లీకీ గట్ అంటే మధ్యలో లైనింగ్ లో లీక్స్ ఉంటాయి. లీక్స్ ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ ఇక్కడ ఉంటే ఈ ఫుడ్ సెల్ సర్ఫేస్ నుంచి అబ్జార్బ్ అవుతుంది. ఇక్కడైతే ఇన్ బిట్వీన్ సెల్స్ లో నుంచి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ సెన్స్ చేస్తుంది అనమాట. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్కి అర్థం కాదు ఇదేంటి ఏదేదో వచ్చేస్తున్నాయి లోపలికి అని చెప్పేసి, బికాస్ దెర్ ఆర్ లీక్స్. సో లీక్స్ అంటే రియల్గా డోంట్ విజువలైజ్ లైక్ ఇట్స్ అ రియల్ లైక్ బిగ్ లీక్స్. ఇట్ ఈస్ లైక్ మైక్రో చేంజెస్. ఓకే, దానిలో నుంచి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయిపోయి మన బాడీలో మిగతా సిస్టమ్స్ని అటాక్ చేయడము, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, దాని స్పాజమ్స్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఇట్లా ఉండాలన్నమాట నార్మల్ లైనింగ్ అంటే. పైన నైస్ మ్యూకస్ లేయర్ ఉండి ఇక్కడ ఉన్నవన్నీ ఇది ఇమ్యూన్ సిస్టమ్ లోకి రావు. ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఇట్లా లీకీ గట్ ఉన్నప్పుడు ఇవన్నీ కింద ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తాం. మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎప్పుడు కామ్ గా పెట్టాలి. ట్రిగ్గర్ చేసామంటే ఇట్ గోస్ అటాక్స్ యువర్ ఓన్ బాడీ. అదే థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి, నీ ఓన్ థైరాయిడ్ ను కూడా డిఫరెన్షియేట్ చేయలేదన్నమాట. దట్స్ కాల్డ్ మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. సో ఇది వచ్చినప్పుడు ఇది గోస్ అండ్ అటాక్స్ యువర్ ఓన్ థైరాయిడ్ ఆల్సో. థైరాయిడ్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఇట్ కెన్ అటాక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మన ఆటో ఇమ్యూన్ ఫంక్షన్ అంటారు. అది అంటే నీ ఓన్ బాడీని రికగ్నైజ్ చేయడము. సో అది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆ ఫంక్షన్ మనం గట్ ని స్ట్రాంగ్ గా ఉండాలి, గట్ హెల్తీగా పెట్టుకోవాలి.